హలో గాయ్స్, నా ఫస్ట్ వీడియో ఇది స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడే యూట్యూబ్. చూడండి, నా దగ్గర సిరోజాలు అయితే ఉన్నాయి. చూడండి, ఇంకా నా లాఫ్ట్ కూడా చూపిస్తున్నాను అండి. చూడండి, ఇక్కడ ఇది మెయిల్ అండి. ఇది మెయిల్. ఇక్కడ పిల్ల ఒకటి ఉంది. అది ఇదేమో లయాన్ అండి. లయాన్ ఇది నా దగ్గర ఎక్స్ అయితే పెట్టింది. వచ్చిన వెంటనే కొన్ని రోజుల ముందే వచ్చింది. ఇది ఎక్స్ పెట్టింది. ఇక్కడైతే స్పైక్ ఉంది. స్పైక్ లైట్ వేసి చూపిస్తా. ఇక్కడైతే ఒక స్పైక్ అయితే ఎక్స్ మీద కూర్చొని ఉంది. అదండి. ఇక్కడైతే సిరోజా బేబీస్ అయితే ఉన్నాయి. చూసుకోవచ్చు మీరు, సిరోజా బేబీస్ ఇవి. చాలా నీట్గా అయితే బ్రీడింగ్ అయితే ఇవి ఇచ్చేస్తున్నాయి. ఇది మేల్, ఇది ఫీమేల్ ఫిక్స్. ఇది ఇంకేంటని చెప్పాలంటే, మాది ఎక్కడంటే విజయవాడ సైడ్ కాకుండా శ్రీకాకుళం విజయనగరం అంటే వీటిలన్నిటికి పంపిస్తాం. పీజియన్స్ ఎక్కడికైనా కావాలంటే ఈజీగా. ఇంకా నా దగ్గర ఒక హోమర్ క్రాస్ 2 డిగ్రీలు ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే కాల్ చేయొచ్చు, పర్వాలేదు. ఇంకేంటంటే ఈరోజు విషయం ఏంటంటే, ఎవరైనా పీజియన్స్ కొనుక్కోరనుకున్నా, అమ్ముదాం అనుకున్నా, లేదంటే ఎక్స్చేంజ్ అంటే ఇప్పుడు నా దగ్గర సిల్వర్ సిరోజెస్ ఉన్నాయి. అక్కడ పైన రెడ్ సిరోజా ఉంది చూడండి. దాన్ని తీసుకొని ఈ రెండిటిని ఇచ్చేయడం, లేదంటే దాని అలాగా ఒక పెయిర్ ఇచ్చేసి, అలాగ ఒక పెయిర్ అనేది ఇచ్చేసి ఈ పెయిర్ అనేది వాళ్ళకి ఇచ్చేది. అలాగే నా దగ్గర ఇప్పుడు ఎగిరీలు ఉన్నాయి. ఆ ఎగిరీలు మీకు ఇస్తే మీరు నాకు హోమర్లు ఇవ్వచ్చు. ఆ విధంగా ఎవరైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఒక జాబ్ చూసుకోరు. అవతల పక్క కొందరు మోసం చేయొచ్చు, ఎందుకంటే మీరు చెక్ చేసుకోరు. అంతే, కొందరు బ్రీడర్స్ ఉంటారు మోసం చేయడానికి. ఎందుకంటే వాళ్ళకి ఇన్కమ్ కావాలి. పీజియన్స్ ఏ టైప్ అయినా పర్వాలేదు, వాళ్ళకి మనీ అనేది ఇంపార్టెంట్. అక్కడ మీరు చూసుకొని తీసుకుంటే బెటర్, లేదంటే మీకు మనీ లాస్. వచ్చిన తర్వాత చనిపోయి అలా ఏటైనా మీకే మనీ లాస్. అంతే తప్పించి మీకు ప్రాఫిట్ అంటే ఏమైనా ఉందంటే, మీరు హౌస్కి వచ్చిన తర్వాత వాటితో బ్రీడింగ్ చేయించుకోండి. కొన్ని అయితే కొందరు 1500కి 1400కి తక్కువ ప్రైస్ చేసి అమ్ముతారు. అందులో కొన్ని మంచిగా ఉంటాయి, కొన్ని చెత్తగా ఉంటాయి. ఇంకా ఇది ఇప్పుడు హోమ్స్లో అంట కొందరు బ్రీడింగ్ చేయించుకొని పీజియన్స్ పెంచుతారు. వాళ్ళని కూడా నమ్మడానికి లేదు. కొందరు షాప్స్కి వెళ్ళి తీసుకుంటారు. షాప్స్కి వెళ్ళి తీసుకున్న కంటే హోమ్లో తీసుకోవడం బెటర్. కానీ వాటిల్లో కూడా వీళ్ళు వ్యాధులు వస్తే పట్టించుకోకపోవడం, జబ్బులు వచ్చినా పట్టించుకోకపోవడం, ఇలాంటివన్నీ చేస్తే మరి అసలు ఇది అవ్వదు. హోమ్స్లో అయితే కొంచెం ఫీడ్ పెట్టుకొని కొందరు వాటికి జబ్బులే వచ్చిన మందులు అలాంటివన్నీ ఇచ్చుకొని నీట్గా చూసుకుంటారు. అదే మామూలు మన షాప్స్లో తీసుకుంటే అంత మంచిది కాదు అంతే. కానీ బ్రీడింగ్ వరకు అయితే ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ వరకు మాట్లాడాలంటే, ఎలా చెప్పారు మీకు, ఇప్పుడు బ్రీడింగ్ సెటప్ పెట్టుకోరంటే ఫస్ట్ బ్రీడింగ్ పేరు అని తెచ్చుకోరు. మీరు కరెక్ట్ బ్రీడింగ్ పేరు ఉంటే మంచిగా అయితే అవుద్ది. అది కరెక్ట్ బ్రీడింగ్ పేరు లేకపోతే, అంటే బ్రీడింగ్ పేరు అనేసి కొందరు ఇచ్చేస్తారు. కొందరు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు పీజియన్స్ పెంపకము అలాంటివన్నీ. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తే అలాంటి వాళ్ళకైతే బ్రీడింగ్ పేరు ఏది, నాన్ బ్రీడింగ్ పేరు ఏది, క్రాసెస్ ఏవి, నాన్ క్రాసెస్ ఏవి, ఇవన్నీ కొందరు తెలియవు. అఫ్కోర్స్ నాకు కూడా కొన్ని తెలియవు, కొన్నే తెలుసు. అలాంటి వీటిలోనైతే జాగ్రత్త చూసుకోరు. మనం పీజియన్స్కి అయితే సీజన్ బట్టి వ్యాధులు అనేవి ఎక్కువ శాతం వచ్చేస్తాయి.
సీజన్ మారిన కొద్ది కొందరు బ్రీడింగ్ పేర్ కూడా సెమీ ఆడల్స్ కూడా బ్రీడింగ్ పేర్ అంత ఇదిగా ఉంటాయి, అంటే సైజెస్ అంత సైజ్ పెరిగిపోతాయి. సెమీ మంచి ఫుడ్ తీసుకొని సెమీ ఆడల్స్ కూడా బ్రీడింగ్ స్టేజ్ అంత ఇదైపోతాయి. అందువల్ల కొంచెం జాగ్రత్త చూసుకొని జాగ్రత్త తీసుకో. అలాగని అందరూ ఫ్రాడ్ చేసారు, ఎక్కడో కొందరు ఉంటారు. అది